హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. చాలా రోజుల తర్వాత నేనైతే ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. నా గురించి పెద్ద చెప్పక్కర్లేదు అనుకుంటా. నా పేరు వచ్చేసప్పుడు గోవర్ధన్ అనమాట. నేను కరెంట్ మిజోరంలో అయితే ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే చూపిస్తాను చూడండి స్పాట్. కరెంట్లో నేను ఇప్పుడు దూర్తలాంగ్ అనే ఏరియాలో అయితే ఉన్నాను. చూస్తున్నారు కదా, ఒక్క నిమిషం. ఆ పైన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. ఇది మా హాస్టల్ అనమాట, BH2. అంటే మేము ఫస్ట్ సెమ్ వచ్చిన కొత్తలో ఆ హాస్టల్ అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక మంచి స్పాట్ అయితే ఉందన్నమాట, సూసైడ్ స్పాట్. నేను ఎప్పటి నుంచో మీకు వీడియోలో చూపించాలి ఇప్పుడు అనుకుంటున్నాను. ఈవేళ అయితే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే ఇవాళ నేను ఫ్రీగా ఉన్నాను, నాకు ఎటువంటి వర్క్స్ అయితే లేవు. మీకు నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆ స్పాట్తో పాటు ఇంకొక గ్రౌండ్ కూడా మీకు చూపిస్తాను. ఏంటంటే మేము ఫస్ట్ సెమ్లో ఉండేటప్పుడు ఇక్కడ ఒక ప్లేన్ గ్రౌండ్ ఉండేది అనమాట. విత్ ఇన్ ఒక ఐ థింక్ 1 ఇయర్లోనే దాన్ని ఫుట్బాల్ స్టేడియం చేశారు వాళ్ళు. నిజంగా అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది కూడా చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నా, మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని మాత్రం వెంటనే లైక్ చేసేయండి. చలో, సో మీరు చూస్తారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట గ్రౌండ్కి. సో మనం లేట్ చేయకుండా లాన్కి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారనమాట. తర్వాత విషయాలు కూడా వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ సూసైడ్ స్పాట్కి అయితే వెళ్ళిపోయారు. నేనేంటంటే ఈ గ్రౌండ్ కూడా షూట్ చేద్దాము, ఎందుకంటే గ్రౌండ్ చాలా బాగుందని చెప్పి ఆగాను అనమాట. సో నేను ఇంకా కొంచెం దూరం వెళ్ళాక సిట్టింగ్ క్యాపాసిటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని మొత్తం మీకు గ్రౌండ్ అంతా చూపిస్తాను. చలో, ఇంక లేట్ చేయకుండా అయితే అక్కడికైతే వెళ్ళిపోదాము. సో చలో, ఇప్పుడు నేనైతే స్టేడియంలో ఉన్న సిట్టింగ్ ఏరియాకి అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి గ్రౌండ్. ఇదంతా కూడా మేము ఫస్ట్ సెమ్లో ఉన్నప్పుడు మొత్తం ప్లేన్ అనమాట, ఏముండేది కదా ఇక్కడ. మొత్తం విత్ ఇన్ ఒక 1 ఇయర్లోనే మొత్తం కన్స్ట్రక్ట్ అయితే చేశారు. చూడండి, ఇక్కడ నుంచి జూమ్ చేస్తున్నా. ఇదేమో ప్లేయర్స్కి అనమాట. ఇది ఇంకా పూర్తిగా అయితే కన్స్ట్రక్ట్ అయితే చేయలేదు. ఇక్కడ కొన్ని వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ చూడండి, చూపిస్తా. కొంతమంది ఇంకా పనిచేస్తున్నారు వర్కర్స్. సో ఇప్పుడు మనం ఈ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయిన జేజేపీనే. యాక్చువల్గా ఆయన ఏంటంటే ఎమ్మెల్యే అనమాట, ఒకప్పుడు ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ అనమాట. ఇక్కడ గల్లీకి ఒక ఫుట్బాల్ ప్లేయర్ అయితే ఉంటాడు మిజోరంలో, ఎందుకంటే వాళ్ళు ఫుట్బాల్ చాలా బాగా ఆడతారనమాట. క్రికెట్ పెద్ద పట్టించుకోపోయినా నార్త్ ఈస్ట్లో ఈ మెయిన్ స్టేట్స్ ఏంటంటే ఫుట్బాల్ చాలా బాగా ఆడతారనమాట వీళ్ళు, మిజో వాళ్ళు. ఇప్పుడు గ్రౌండ్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు సూసైడ్ స్పాట్కి అయితే వెళ్దాము. నేను దారిలోనే ఉంది అది. సో ఈ గ్రౌండ్కి బ్యాక్ సైడ్ అనమాట సూసైడ్ స్పాట్. అక్కడికైతే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే మనం సూసైడ్ స్పాట్కి వెళ్ళే రూట్ లొకేషన్లో అయితే ఉన్నాము. చూపిస్తాను చూడండి ఎలా వెళ్ళాలో. లిటరల్గా మేమైతే షాక్లో ఉన్నాము, ఎందుకంటే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అంత గ్రౌండ్ అనమాట, ఏముండేవి కాదు. క్రికెట్ ఆడుకునే వాళ్ళం ఇక్కడ. ఇప్పుడు ఇది ఫుట్బాల్ స్టేడియం కింద తయారు చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు నీకు రూట్ చూపిస్తాను చూడండి సూసైడ్ స్పాట్కి. సేమ్ అయితే వచ్చాము అటు నుంచి, సేమ్ అలాగే ఇలా స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి ఏ సైడ్ నుంచి వచ్చేసి ఇదే రూట్ నుంచి మనకి ఇక్కడ ఒక వే ఉందన్నమాట, ఇలా పైకి వెళ్ళడానికి. ఇలాగే మనం పైకి అయితే వెళ్ళాలి. 1 minute. ఓకే, చూడండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం నడిచేటప్పుడు ఇక్కడ, ఎందుకంటే జాగ్రత్త ఉంటే మొత్తం కొండలు కదా. చూడండి, మొత్తం రూట్ అంతా ఎలా ఉంటుందంటే లైక్ ప్రాపర్ వే అంటూ ఏముండదు, స్టెప్స్ కూడా ఏముండవు. మనం ఇక్కడికి వచ్చే ముందు ఎవరైనా వస్తే కొంచెం జాగ్రత్తగా నడిస్తే బాగుంటుంది. చూడండి, మొత్తం ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఇలా పైకి కూడా వెళ్ళొచ్చు. పైకి వెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. కానీ యాక్చువల్ సూసైడ్ స్పాట్ వచ్చేటప్పటికి ఈ రూట్ అనమాట. చూపిస్తాను చూడండి. మొత్తం ట్రీస్, మొత్తం చాలా అయితే చాలా బాగుంది లొకేషన్. సో సన్సెట్ టైం కూడా అనమాట ఇది. చూసారు కదా వ్యూ అనేది ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో. నేను ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ 2 తమ్ముళ్ళు అనుకుంటా గేమ్ ఆడుతున్నారు. చూడండి ఎలా కూర్చొని శుభ్రంగా గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న రాక్ ఏదైతే ఉందో అదే సూసైడ్ స్పాట్ అనమాట. దీని కిందకి వెళ్తే మనకి ఏం కనిపించింది, మొత్తం ఇదొక కొండ. ఇది స్పాట్ నెంబర్ 1 అనమాట.
ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్లో మేము వచ్చాము, కొన్ని ఫొటోస్ దిగాము అంతే, అంతవరకు మేమేం చేయలేదు ఇక్కడ. సో నేనేంటంటే ఇది ఒక వ్యూ పాయింట్లో ఉంటుంది, మీకు చూపిద్దామని అనుకుని చూపిస్తున్నా. ఒకసారి ఇక్కడ నుంచి మనం వ్యూ కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఫాగీ కింద ఉంది వెదర్ అంతా. సో అయినా పర్లేదు, మనం జూమ్ చేసి చూద్దాము. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఒక కొండని, అదంతా ఒక కొండ, ఇదంతా ఒక కొండ, మొత్తం ఎన్ని కొండలు. సో ఇది కూడా ఈ కొండకి లాస్ట్ ఎండింగ్ పాయింట్ అనమాట. ఇది మీరు చూసుకున్నట్టయితే బీ కేర్ఫుల్. చూసారా, నేను ఇప్పుడు ఎత్తులో ఉన్నాను, కింద మొత్తం స్పాట్ అనమాట. ఇది లొకేషను. ఫొటోస్ దిగడం కొంచెం బాగుంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి స్పాట్స్కి వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే మనం ఇన్స్ట్రక్షన్స్ అన్ని తీసుకుంటూ ఉన్నాం. చూసారుగా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి అగ్రికల్చర్ అనమాట. కొన్ని అరటి చెట్లు, ఇంకా లైక్ ఏ చెట్లు అయితే ఉన్నాయి పండిస్తున్నారు. చలో ఇది స్పాట్ 1 అయితే అయిపోయింది కదా, ఇప్పుడు స్పాట్ 2కి అయితే వెళ్దాము. స్పాట్ 2కి వెళ్ళాలంటే సేమ్ ఇదే రూట్లో, కాకపోతే చేంజ్ చేసుకోవాలి. 1 minute. మిజో తమ్ముళ్ళుగా హాయ్ చెప్తున్నారు. హాయ్ బ్రదర్, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. వాట్? యా యూ క్యాన్. వర్ధన్ వ్లాగ్స్ NIT. వర్ధన్ వ్లాగ్స్ NIT. వర్ధన్. సో తమ్ముళ్ళు ఏంటంటే నేను షూట్ చేసుకుంటే దారిలో అడుగుతున్నారు నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని. థ్యాంక్ యూ బ్రదర్. కమ్ యూ హ్యావ్ ఎ షాట్. yes I am staying in NIT hostel. Yeah. Tell something to my family. This is your family? Yes, my YouTube family. What do you want to tell about this place is the view is very beautiful, no? Yeah. Dudlang is heaven in Mizoram. Yes. We're gonna have a good playground. Yeah. Around next month, they will open here. No, in next month they're going to open. Okay. ఇందాక చెప్పాను కదండి ఆ స్టేడియం గురించి, అది నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తున్నారంట. లైక్ మార్చ్ అరౌండ్ ఆ టైం కల్లా స్టేడియం అయితే ఓపెన్ చేస్తున్నారు. They call him Mizo Sniper. Yeah, JJ is Mizo Sniper. He's my idol. Yeah. I because of JJ I like number 12. Yes. చూసారు కదండి ఆ ఫుట్బాల్ ప్లేయర్ గురించి వీళ్ళంతా బాగా లైక్ ఇష్టపడుతున్నారు. లైక్ మన సైడ్ క్రికెట్ అంతలాగా మన ఫర్ ఎగ్జాంపుల్ ధోని, కోహ్లీ అంటే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. మనం వాళ్ళ పేర్లు ఎలా మురిసిపోతామో, వీళ్ళు ఇక్కడ ఆయన పేరు చెప్తుంటే ఆయన మాకు ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు. అంత బాగా ఆడేవారనుకుంటా ఫుట్బాల్ ఆయన. చూసారు కదండి ఇక్కడ లోకల్స్ ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు ఎటువంటి గొడవలు గట్రా ఏం పడరు మనతోని. మన సైడ్తో పోల్చుకుంటే ఇక్కడ లోకల్స్ 100% నేనైతే వర్త్ అని చెప్తాను. లైక్ ఎలా అంటే మనల్ని పలకరిస్తారనమాట. ముందు మన పని మనం చూసుకోవాలి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి బాగా పలకరిస్తారు. నాకు అక్కడ చాలా బాగా నచ్చుతుంది. మెయిన్ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీడియో చూడగానే ఇంట్లోంచి నాకు ఫోన్లు అయితే వచ్చేస్తాయి, ఖచ్చితంగా వస్తాయి ఇంట్లోంచి ఫోన్లు. సో ఇప్పుడు నేను మీకు స్పాట్ 2 అయితే చూపిస్తాను కదా, చూపిస్తాను చూడండి. దారిలోనే ఉన్నాను, వెళ్తున్నా, ఆన్ ది వే. ఆవేశం వచ్చేస్తుంది, మొత్తం కొండగా ఇదంతా వ్యూ పాయింట్ చూడండి. ఓమో, ఇది ఒక మినీ ట్రెక్కింగ్లో అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇది ఒక పాయింట్ ఇలాగా. మనమైతే ఫైనల్గా సెకండ్ పాయింట్కి అయితే వచ్చేసాము. మీ ముందే అంతా చూపిస్తాను చూడండి. చూసారా జీసస్ ఎంత బాగుందో. ఇక్కడ చిన్న సిట్టింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేశారు మధ్యలో కూర్చోడానికి. సో ఇదే అనమాట స్పాట్. అది మనం ఫ్రంట్కి వెళ్దాము. ఒక్క నిమిషం. చూసారు కదా ఇక్కడ నుంచి ఇది క్లోజ్. ఇక్కడ నుంచి ఇంకా కింద పడిపోతాం మనం. ఇక్కడ నుంచి ఇంకా కింద పోతే మొత్తం కొండలే. ఇక్కడ నుంచి కూడా ఫొటోస్ చాలా బాగా దిగచ్చు మనం. మంచి ఫొటోస్ దిగచ్చు ఇక్కడ నుంచి కూడా మనం. సో ఇందాక ఏం జరిగిందంటే నేను
నా మటుకు వీడియో తీసుకుని పైకి వచ్చేస్తుంటే ఒక ముగ్గురు కుర్రోళ్ళు అనమాట. అందులో ఇద్దరు వచ్చి నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పా. పేరు చెప్పమన్నారు, చెప్పా. సబ్స్క్రైబ్ చేసుకున్నారు. లైక్ నీ స్టేట్ గురించి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. లైక్ వాళ్ళ ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్తున్నారు, ఎప్పుడు ఓపెన్ అవుద్దా అని చెప్తున్నారు. దట్స్ ఇట్. లైక్ ఇక్కడ ఎలా అంటే మనం ఫుట్బాల్ లైక్ మనసారి క్రికెట్ ఎంత బాగా ఆడతామో ఇక్కడ ఫుట్బాల్కి ప్రాణం పెట్టేస్తారు వీళ్ళు. చెప్తున్నాగా లిటరల్గా అంత బాగా ఆడతారు ఫుట్బాల్ అయితే. సో నేను మీకు చూపించాల్సిన 2 వ్యూ పాయింట్స్ చూపించాను, అలాగే ఫుట్బాల్ గ్రౌండ్ కూడా చూపించాను. మీరేం అడగలేదు, లైక్ నేనే ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. సో ఇంతవరకు మీరు వీడియోని చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు అవి చేస్తే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీయడానికి బాగుంటూ ఉంటుంది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. అప్పటి వరకు ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. కొత్త కొత్త రీల్స్ అన్ని షార్ట్స్ అని చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. టైం ఏంటంటే కొంచెం సరిపోవట్లేదు ఈ మధ్యన చేయడానికి, అంతకుమించి ఏం లేదు.